ఇంటికి రావెందుకు వైకుంఠపతివైనందుక. చిన్నతనమున నిను యశోద మన్ను తిన్నావనగలేదా. కన్న తల్లికి నోట జగములు నోట చూపిన కృష్ణమా. పట్టెడన్నము కొరకు విప్రుడు కష్టపడి నిన్ను వేడగా. అట్టె పిడికెటు అటుకులకు సంతృప్తి చెందిన కృష్ణమా. నిజముగా గజరాజు మకరిచే సమరసము పోరాడుచుండగా. భజన చేసిన తక్షణంబున అభయమొసగిన భుజగ శయన. ఇంటికి రావెందుకు వైకుంఠపతివైనందుక. 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 అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ప్రతిరోజు మీరు ఉదయం పూట పూజ చేసుకోవటం, దేవుడి గది చూస్తూ ఉంటారు కదండి. ఈవినింగ్ టైంలో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అప్పుడు నాకు నచ్చినట్లుగా ఏయో 4 పాటలు అవి పాడుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఈ భజనకి సంబంధించి తాళాలు కూడా తెప్పించుకున్నాను కదండి. నాకు బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే పూజా మందిరంలో ఎక్కువ టైం గడిపేస్తూ ఉంటానండి. ముఖ్యంగా సాయంత్రం పూటలు అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి. సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకున్న తర్వాత పూజా మందిరంలో నాకు నచ్చిన శ్లోకాలు, పాటలు ఏయో ఒకటి కొద్దిసేపు పాడుకుంటూ గడిపిన తర్వాత స్వామికి ఒకసారి మంగళహారతి ఇచ్చేసి, అంటే ఈ హారతికి గంట మోగించమన్నమాట అండి. హారతి ఇచ్చి ఇక ఈవినింగ్ నా డిన్నర్ కార్యక్రమం పూర్తి చేసుకుంటా. అలానే ఈ వీడియోలో నేను చిన్నప్పటి నుంచి సేకరించిన నా పాటల పుస్తకాన్ని మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి. ఇది నేను మచిలీపట్నం నుంచి తెచ్చుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సేకరించిన పాటలన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట అండి. ఇది కాకుండా ఇంకో పుస్తకం కూడా ఉండాలి, అది కనపడలేదు. ఇదైతే ఇప్పుడు మీకు ఇది ఏంటనుకుంటున్నారండి? నా చిన్నప్పటి పాటల పుస్తకం అన్నమాట అండి. ఈ పుస్తకంలో చూసే ఈ భజన పాటలన్నీ పాడుతూ ఉన్నాను అనమాట. ఇందులో వందల కొలది పాటలు ఉంటాయి అన్నమాట అండి. ఇవన్నీ మన జ్ఞాపకాలండి. ఈ పుస్తకం కూడా ఎన్నో ఏళ్ల క్రితం ఉందండి. 13, 14 ఆ ఏజ్లో నుంచి స్టార్ట్ చేసిన పుస్తకం అన్నమాట అండి ఇది. ఇందులో నా ఈ ముఖ చిత్రం కూడా ఉంటుంది, ఫోటో కూడా ఉంటుంది, చూపిస్తాను ఉండండి. ఈ ఫోటో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నదనమాట. మా సప్పు ఒకసారి నాకు పోస్ట్ చేసి పంపించింది బర్త్డేకి. హ్యాపీ బర్త్డే పిన్ని అని రాసి ఉంటుంది, చూపిస్తాను ఉండండి. అలానే ఈ పుస్తకాన్ని కూడా చూపిస్తాను. ఇందులో ఇవన్నీ ఏంటంటే కేవలం పాటలనే కాదండి, మన జ్ఞాపకాలు. అసలు ఈ చిన్నప్పటి పాటల్లో కొన్నిటికి ట్యూన్స్ కూడా మర్చిపోయానండి నేను. అంటే పల్లవి అయితే గుర్తుంది, చరణాల ట్యూన్స్ అయితే మర్చిపోయాను. అన్ని పాటలు అన్నమాట అండి. ఆ పుస్తకం చాలా భద్రంగా దాచుకున్నాను. కానీ పేపర్స్ కొంచెం ఇక ఇలా పొడి పొడిగా అయిపోతున్నాయి. ఈ బుక్ని మరింకొంచెం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలండి. నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర రకరకాల పాటలు, దేవుడి పాటలు నేర్చుకోవటం అలవాటు అనమాట అండి. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ప్రతి శుక్రవారం మా ఇంట్లో భజన ఉండేది. అందువల్ల ఇంకా ఆ భజన పాటలు ఇవన్నీ కూడా చాలా బాగా నేర్చుకుని అన్నీ పాడుతూ ఉండేదాన్ని అనమాట అండి. అంటే భజనకి ప్రత్యేకించి భజన సంఘం ఉండేదన్నమాట అండి. మా అత్తయ్య గారు, మామయ్య గారు ఉన్నన్నాళ్ళు కూడా ప్రతి శుక్రవారం ఇంట్లో భజన చేయించేవారు అనమాట అండి. ఈ భజనకి సంబంధించి అన్నీ కూడా మా ఇంట్లో ఉండేవి. అంటే హార్మోని పెట్టి, తర్వాత ఈ ఇత్తడివి చెవులు ఉన్నాయి చూడండి, తాళం చెవులు, తాళాలు, ఆ తాళాలు, ఇలా ఇలా చిడతలు ఉంటాయి, ఆ చిడతలు, తబలాలు, డోలకు, కంజరి అని అంటారు. అంటే ఇట్లా పట్టుకుని కొడతారు చూడండి, కంజరి అంటారు, డప్పులాగా ఉంటుంది అది. అవన్నీ కూడా ఉండేవి. పూజా మందిరంలోనేమో జిల్లెళ్ళ మూడమ్మగారి ఫోటో, పెద్ద ఫోటో ఉండేదన్నమాట అండి. ఇలా మామిడి పండిస్తున్నట్లుగా, అమ్మగారు మామిడి పండిస్తున్నట్లుగా ఉన్న ఫోటో అనమాట. ఆ ఫోటో ఉండేది.
అత్తయ్య గారు, మామయ్య గారు కాలం చేసిన తర్వాత ఆ ఫోటోని అవన్నీ మనం చేయలేము అని చెప్పి అవన్నీ వేరే వేరే వాళ్ళకి ఇచ్చేయటం జరిగిందనమాట. ఆ భజన వాళ్ళకే ఇచ్చేసాము. అమ్మగారి ఫోటో కూడా ఇచ్చేసామండి. అంత పెద్ద ఫోటో కదా! ఒక సంవత్సరం పాటేమో మేము పూజలు అవి అన్నీ ఏం చేయకూడదు. తర్వాత కూడా మరి నేను చిన్నదాన్ని ఎంత మటుకు ఆ పూజలు అవన్నీ రెగ్యులర్‌గా చేయగలనో లేదో తెలియక పెద్ద ఫోటో అయితే జిల్లెళ్ళమూడి అమ్మగారి ఫోటో వాళ్ళకే ఇచ్చేసాను. భజన సంఘం వాళ్ళకే ఇచ్చేసాననమాట అండి. ఆహ్, ఇలాగా ఈ పాటల పుస్తకం, భజన పాటలు ఇవన్నీ కూడా నాకు చాలా జ్ఞాపకాలున్నాయండి. అసలు మా అత్తయ్య గారు, మా హైమ, మేము, మామయ్య గారు అందరం కూడా భజనలో కూర్చునేవాళ్ళం. మా వారు, మా మరిది గారు వీళ్ళు భజన అలవాటు లేదనమాట అండి. అసలు వాళ్ళ దరిదాపులకి కూడా వచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ మా ఆడపడుచులందరికీ కూడా అలవాటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకి మా ఇంట్లో భజన ఉండేదండి. 7 నుంచి ఒక గంట సేపు 8 వరకు అన్నట్లు. ఒక్కోసారి అనమాట అండి ఇంకా బోలెడన్ని పాడేస్తూ ఉండేవాళ్ళు. 7, 8, 9 అలా కూడా అయిపోయేదనమాట అండి. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఉన్న ఇష్టాలకి నేను ఈ పాటల్ని ఇవన్నీ సేకరించి అమ్మమ్మతోటి పాడుకుంటూ ఇట్లా ఉన్నదానికి ఇక్కడికొచ్చేసరికి ప్రతి వారం భజన ఉండేదానికి కరెక్ట్‌గా సరిపోయిందనమాట అండి. అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తదనమాట అండి. వాళ్ళ తదనంతరం ఇక ఆ తర్వాత ఇప్పుడు ఉన్నంత టైం ఉండేది కాదు కదండీ. పిల్లలు, బాధ్యతలు అవన్నీ అప్పుడు అంతలాగా భక్తి ఎప్పుడూ ఉన్నది. అంతలాగా భగవంతునికి కైంకర్యాలు చేయకపోయినా ఇప్పుడు ఫ్రీ టైమ్ చాలా ఉన్నది కదండీ. మళ్ళీ ఆ కైంకర్యాలన్నీ భగవంతుడికి చేసుకోవాలని చాలా కోరిక అనమాట అండి నాకు. ఆ కోరిక భగవంతుడు ఈ విధంగా తీరుస్తున్నాడు అని అనిపిస్తదండి. అలానే ఈ పుస్తకంలో ఉన్న పాటలు ఇవన్నీ కూడా చూపిస్తాను. ఈ పుస్తకం నా పాటల పుస్తకం ఇంచుమించు ఒక 45 ఏళ్ల క్రితం పుస్తకం అయ్యుండొచ్చండి. పేపర్ అంతా చూడండి. చిరిగి బొక్కలు బొక్కలు పడిపోయింది. ఫస్ట్ వినాయకుడి పాట. మావుళ్ళమ్మ తల్లి పాట ఇది చూసారు. ఇవి అయ్యప్ప పాటలు. ఇలపైన మమ్మేలు జై భవానివే. వెంకటేశ్వర స్వామి పాట. అమ్మ కనకదుర్గని చరణ కమలములు చేరి కొలుతునమ్మ. ఉమా మహేశ్వర కుమార సంభవ ఉడిపి సుబ్రహ్మణ్యం. వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ. వాయుపుత్ర బాలగాత్ర కౌండిన్య సగోత్ర. సచ్చరిత్ర సూర్యమిత్ర స్వర్ణ పింగళ నేత్ర. సుజన సురగణ స్తోత్ర పరితాపనాశక పాత్ర. ఉడు తాండవమో చేయునమ్మ కైలాసగిరిలో. ఇలా అసలు చెప్పుకుంటూ పోతే అండి ఏంటి అయిపోయినాయి అనుకుంటున్నారా? అన్ననన్న కాదండి, ఇంకా చూపిస్తాను ఉండండి. ఇదిగోండి. ఆరగించువే మణి మంగళమనరే. కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ. తౌరి శ్రీ హరే కృష్ణ సాష్టాంగవందనం సాక్షాత్కరింపవేరా. వరలక్ష్మి వ్రత కథ పాట, అయ్యప్ప పాటలు ఇవన్నీను. కొన్నిటికి రాగాలు కూడా రాసి ఉంటాయి చూడండి. రకరకాల కలెక్షన్ అనమాట అండి. ప్రసన్నాంజనేయం నోక్యద ప్రభా దివ్యకాయం. అది పాండురంగస్వామి పాట. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై. ఇది సత్యసాయి పాటల్లోదనమాట అండి ఆ పాట. నా పాదం అన్నమయ్య పాటలు ఇవన్నీ. భావములోన భాగ్యము నందు. ఇంకా ఇవన్నీ ముద్దుగారే సో రామదాస కీర్తనలు.
నన్ను ప్రోవామని చెప్పవే. ఇవి కాదు అవి కాదు ఎన్ని పాటలు ఉంటాయోనండి. నేను అసలు ఇలా చూపిస్తూ ఉండాలే కానీ మీకు ప్రత్యేకించి అసలు ఇదంతా కూడాని ఒక ఎపిసోడ్ అయిపోద్ది అనమాట. అన్ని పాటలు అలా చిన్న చిన్నగా కొంచెం కొంచెం చెప్పిన. పరమ భక్తితో భగవంతుని పద పద్మములను గనరా, ఆ పరమాత్ముని దరి చేరుటకై ఒక మార్గముంది వినరా. ఇవన్నీ భజన పాటలు అనమాట అండి. ఇదేమో ఏకాదశి పాట. ఏకాదశి ఘన వ్రతము ఆహా ఏమని తెలుపుదు వెలలేని ఫలము. తీసిన కొద్దీ వస్తూనే ఉంటాయండి. హర హర మహాదేవ శంకర హిమాలయాలకు రాలేనయ్యా, మా ఊరిలోనా నీ ఆలయాన మృక్కుకొందునా మొర విని రావయ్యా. హర 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 మహాదేవ. అలా వస్తుంది అనమాట అండి. మీకు ఈ పాటల గురించి అంతా చెప్పాలని అనిపిస్తుంది. ఇప్పుడు పూర్వంలాగా అంత గొంతు కూడా రావట్లేదండి. అంటే వయసు పెరిగే కొద్దీ మనకి కొంచెం వయసు కూడా కాదు కండి, కరోనా వచ్చిన తర్వాత కొంచెం అంత బ్రీతింగ్ సరిపోవట్లేదు అన్నమాట అండి. కొన్ని పాటలకైతే అసలు ట్యూన్లు అన్నీ మర్చిపోయానండి. ఇంకొక పుస్తకం కూడా ఉండేది, ఆ పుస్తకం కనపడట్లేదు. అంటే ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడో కలిసిపోయి ఉంటుంది. నా దగ్గర ఏది మిస్ అవ్వదు. పిల్లలకి కూడా అంతో ఇంతో ఈ హారతి పాటలు, భక్తి పాటలు అన్నీ రావటానికి కారణం ఇదేనండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆ భజన పాటల మీద ఇష్టంతో ఉండేదాన్ని. అలాంటి అత్తారింటికే రావడం ఇదంతా కూడా అండి భగవత్ సంకల్పమే, అంతే అండి. భగవంతుడు మనకు ఒక గీత గీసేస్తాడండి. మనం ఈ ఇంటికి రావాలి అంటే మనకి అనుగుణంగానే అన్నీ అలా అమర్చి పెట్టేస్తాడనమాట అనిపిస్తుంది. నాళ్ళకి మళ్ళీ ఈ పుస్తకాన్ని మీకు చూపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇన్నాళ్ళకి వీలైందండి. ఇంటికి రావెందుకు వైకుంఠపతి వైనందుక, వైకుంఠపతి వైనందుక, కృష్ణం కలయ సఖీ సుందరం జననీ శివకామి. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఆంజనేయరారా వీరాంజనేయరారా. ఈ ఆంజనేయ స్వామి పాటలన్నీ మామయ్య గారు చాలా బాగా పాడుతూ ఉండేవారండి. రామనీల మేఘ శ్యామ కోదండ రామ. ఇంకొక పుస్తకంలో పేరంటాల పాటలన్నీ ఉంటాయి అన్నమాట అండి. అంటే మెచ్యూర్ అయినప్పుడు పాటలు, పెళ్ళైన తర్వాత రకరకాల విశేషాల పాటలు, గుమ్మం దగ్గర పాటలు, హారతి ఇచ్చేటప్పుడు పాటలు, పవళింపు సేవ పాటలు, ఇలాగ రకరకాల ఎంత కలెక్షన్ బోల్డ్ అంత ఉండేదండి. అందుకొనుమా వందనమిదిగో విఘ్నరాజ జయ పాండురంగ ప్రభో విఠల, దొరకునా ఇటువంటి సేవ. శంకరాభరణం వచ్చినప్పుడు పాటలు అన్నమాట అండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు పాటలు అనమాట. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, నీరాజనమిదే గొనుమ నిత్యమంగళ, సతతము మము దయగనుమ సర్వమంగళ. అలా ఎన్ని పాటలు అండి. వీటి మధ్యలో పెట్టుకోవటానికి ఇవి చూడండి, నేను కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఏదో ఆహ్వాన పత్రికది చూడండి, 11/10/97లో ఇలా కొంచెం అట్టల్లా ఉన్నాయి. ఈ మధ్యలో పెట్టుకొని అంటే గుర్తు కోసం అనమాట. ఇంటి దగ్గర పలానా పాట ఈసారి గుళ్ళో ఈ పాట పాడాలి అని అనుకుంటే ఇవి అట్లా పెట్టుకుని వెళ్ళేదాన్ని అనమాట అండి. పలానా పాట ఇక్కడ ఉంది అని మనకి గుర్తు కోసం అనమాట. అట్లా
అర్థమైందా ఇవి? ఇవి కూడా నాయి అప్పుడివే ఉన్నాయి, గమనించారా అండి? ఇవన్నీ చూసుకుంటుంటే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ చాలా టైం అయిపోతుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లీవ్ ఇట్, వదిలేయండిలెండి. ఏదో నాకు ఆనందం కొద్దీ మీతోటి షేర్ చేసుకుంటున్నాననమాట. ఇయన్నీ మన జ్ఞాపకాలు. ఇవన్నీ ఇదివరకు ఇట్లాగా పుస్తకాలు కుట్టేవాళ్ళు, మీకు గుర్తుందా అండి? ఆ కుట్టే పుస్తకం. ఇలాంటి పుస్తకాలు కూడా ఇప్పుడు ఉంటున్నాయో లేదో. రాత్రిపూట సాధారణంగా షేకే తాగేసేస్తానండి. ప్రోటీన్ షేక్ అనమాట. హాయ్. థ్యాంక్ యూ. మల్లె పువ్వులు. కడుపులో మటన్ అన్నావు కదా. షేక్ చేసుకొని తాగాను. ఇగోండి మల్లె పువ్వులు అసలు ఎంత సువాసన వచ్చేస్తున్నాయో. నా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు తెచ్చారు ఈయన. అదిగోండి స్వామికి మల్లె పువ్వులతో అలంకారం. ఇంకా అలా ఉంచేస్తే ఉదయం వరకు చక్కగా మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.